పల్లె రఘునాథ్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయలేని అభివృద్ధి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి 5 ఏళ్లలోనే చేసి చూపించారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు రాఘవరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండలం మల్లెపల్లి గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ నాయకులకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని గురించి వివరిస్తూ ముందుకు సాగారు. అలాగే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. 5 ఏళ్లలో మీకు జరిగిన మంచి ఒకసారి గమనించాలన్నారు. పుట్టపర్తి నియోజకవర్గానికి జాతీయ రహదారులు తీసుకొచ్చిన ఘనత కూడా శ్రీధర్ రెడ్డికే దక్కుతుందని వారన్నారు. మరోసారి ఇలాంటి అభివృద్ధి కావాలంటే శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. తమకు ప్రచారంలో చాలా మంది స్పందన వస్తుందని, గతం కంటే భారీ స్థాయిలో మెజార్టీ ఉంటుందని కూడా వారు ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు ఇంటింటికి జగనన్న సాయంతో ఇంటింటికి తిరుగుతున్నాము. మొత్తం అన్ని మండలాలు, అన్ని విలేజ్లు, అన్ని తాండాలు కవర్ చేస్తున్నాం. మేము ఒకరు అనే భేదం లేకుండా, క్యాస్ట్ లేదు, కులాలు లేదు, ఏమీ లేదు, టీడీపీ అని లేదు, వైసీపీ అని లేదు, బీజేపీ అని లేదు, అన్ని ఇళ్లకు తిరుగుతున్నాము. అందరినీ అర్జిస్తున్నాము ఓటేయమని. మన జగనన్న చేసిన సంక్షేమానికి, అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓటేయమని అడుగుతున్నాం మేము. అభివృద్ధి విధానికైతే వస్తే మాత్రం శ్రీధర్ అన్న పల్లె రఘునాథ్ రెడ్డి లాస్ట్ 10 ఏళ్లలో చేయనేది, ఈవెన్ ఆయన మినిస్టర్ ఉండి కూడా ఏమీ చేయలేదు. శ్రీధర్ అన్న లాస్ట్ 5 ఏళ్లలోనే ఎంతో డెవలప్ చేశారు. నేషనల్ హైవేస్ వచ్చాయి, ఇంకా చాలా మార్కెట్ యార్డ్ కమిటీస్ వస్తున్నాయి. అందరూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు శ్రీధర్ రెడ్డికి. డెవలప్మెంట్ అయితే మాత్రం ఇంకొక మళ్ళా కమింగ్ డేస్లో కూడా ఫుల్గా డెవలప్మెంట్ ఉంటుంది. మేమైతే ఇంటింటికి తిరుగుతున్నాము. నాకు తెలిసి ఈవెన్ టీడీపీ వాళ్ళతో సహా ప్రతి ఒక్కరూ బాగా వెల్కమ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒక జగన్ అంటే అభిమానం ఉంది. ఆయన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన అభివృద్ధికి ఖచ్చితంగా తోడ్పడే విధంగానే ఉంది.